నగరంలో అన్ని కాలువల్లో మురుగునీరు సజావుగా వెళ్లేలా ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నగరంలోని ఖాదీ కాలనీ, ప్రకాశం పార్క్ రోడ్డు, శివజ్యోతి నగర్ తదితర ప్రాంతాలను కార్పొరేటర్లు శేఖర్ రెడ్డి, అనీష్, ఆరోగ్య శాఖ, ఇంజనీరింగ్, ప్లానింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని మురుగునీటి కాల్వల్లో చెత్త వల్ల నీరు ఆగిపోతున్నాయని అన్నారు. దీనివలన దోమలు పెరిగిపోతున్నాయనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. కాలువల్లో చెత్త ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను ఆదేశించారు. అక్కడక్కడ పెద్ద కాలువల్లో గ్యాంగ్ వర్క్ చూపించాలని అధికారులకు సూచించారు. పాడైన కాలువలు మరమ్మతులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులు ఆదేశించారు. ప్రజలు మీ ఇంటి వద్దకు వచ్చే మా సిబ్బందికి తడి, పొడి చెత్త వేరువేరుగా ఇవ్వాలని, కాలువల్లో వేయొద్దని విజ్ఞప్తి చేశారు. కమిషనర్ వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు.